ఇప్పుడు లేదా తెలంగాణ గడ్డ మీద ఉన్నప్పుడు తెలంగాణ శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. తెలంగాణ గడ్డ దాటగానే అది కేరళం కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, లేకపోతే ఢిల్లీ కావచ్చు, లేకపోతే మరే రాష్ట్రం వెళ్ళినప్పుడు వీళ్ళ భాష యాసలో కూడా తేడా వస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో నేను అందుకోసమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేరళం వెళ్ళి ఒక విభిన్నమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండని నేనంట. ఎందుకంటే ఆయన చేసిన ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో కూడా స్వీకరించడానికి పినరన్ విజయ్ అయినా లేకపోతే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలైనా సిద్ధంగానే ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్ పెడతా వాళ్ళని రమ్మని చెప్తాడు. ఇక్కడికి వచ్చి 6 గ్యారంటీల అమలు ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్తాడు. అసలు 6 గ్యారంటీలు తెలంగాణలో ఉన్నాయా? 6 గ్యారంటీలు అమలు అయినాయా? 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఏడబోయినాయా? 100 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా కనీసం 100 రోజులు పూర్తయిపోయాక ఇప్పటికీ కనీసం కూడా 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకైనా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. ఇప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేరళలో మాట్లాడిన భాషను చూపెడతా, ఆ తర్వాత మనం మిగతా అంశాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. People were discussing or people were making allegations against Telangana guarantees. I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Otherwise, my manifesto committee chairperson is here, Mr. Sridhar Babu, who is holding now IT and Industries Legislative Affairs Minister. I will ask my minister to accompany with you and your team. Come and see in Telangana how we are implementing our 6 guarantees. We are 21,000 farmers loan. 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan rate. Today we are giving right bharosa per annum 18,000 crores. I have paid 9,000 crores within 9 days. You come and see my track record. Within 14 months, I have recruited 67,173 government jobs, not in private. రైట్, విన్నర్ కదా. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేరళం వెళ్ళినప్పుడు ప్రచారంలో అక్కడ మాట్లాడిన మాట. ఇక్కడ ఏంది, పినరన్ విజయ్కి సంబంధించి ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పినరన్కి సంబంధించి ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలను ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లేదా కేరళంకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న ఏదైతే కమ్యూనిస్టు పార్టీనే ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందికి సమాధానం చెప్తాడా? ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు సమాధానం చెప్తాడా? ఇదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం 33 జిల్లాలకు సమాధానం చెప్తాడా? ఇదే రేవంత్ రెడ్డి సభలు సమావేశాలు గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభ లేదా రచ్చబండ లేదా ఇంకేదైనా ప్రోగ్రాం పెట్టి గ్రామాలలో నిల్చొని అక్కడ ఉండే గ్రామం ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామ ప్రజలకు మైక్ ఇచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడా? చెప్పలేడనే చెప్తున్నా. ఇక్కడ చెప్పే సోది ముచ్చట, ఫేక్ ముచ్చట ఎవరిని అడుగుతున్నాడో? అక్కడ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలను అడుగుతున్నాడా? ఎస్ఎల్బీసీ ప్రకారం తెలంగాణలో రైతులకు కావాల్సింది రైతు రుణమాఫీకి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కావాలండి. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎస్ఎల్బీసీ ప్రకారం 40,000 కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీ జరగాలంటే. అదే కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఏది ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు 18,000 కోట్లు ఏ తోకన సరిపోతాయి, ఏ మూలన సరిపోతాయి రైతులకు? రైతు భరోసా నువ్వు ఇప్పటికీ ఇవ్వకపోతివి, మళ్ళీ 18,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని ఎట్లా అబద్ధం చెప్తారండి? నాకు అర్థం కాదు. ఎవరిని తప్పుదో పట్టించడానికి. దాంతోపాటు 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తేవి. మొన్నటికి మొన్న మీరే కదా అసెంబ్లీ సాక్షిగా 16,000 పైచీలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పింది. అరే ఈ మోసం ఏంది, దౌర్జన్యం ఏంది? రాష్ట్రంలో ఒక మాట, రాష్ట్రం దాటితే మరో మాట. ఈ తప్పుల తడకకు ఇక అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఒకలా మాట్లాడతాం, రాష్ట్రం దాటిపోతే ఇంకోలా మాట్లాడతాం. ఇదేం నీతి? ఇదెక్కడి పంచాయతీ?
పక్క రాష్ట్రానికి పోయి తెలంగాణలో అద్భుతంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా అని చెప్తున్నావా? నేను మళ్ళీ చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అమలు చేసే ఫ్రీ బస్సే ఇప్పటికీ 2500 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. దాని సంగతి ఏంది అని అడుగుతున్నా. దాంట్లో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి బస్సులను కొనిస్తున్నావు కదా, అది కొని ఆర్టీసీకి ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పగించినావు అని అడుగుతున్నా. దాంతోపాటు మహిళలకు సంబంధించిన స్కూటీలు ఎక్కడ? మహిళలకు 2500 ఎక్కడ? ఆ రైతులకు, రైతు కూలీలకు సంబంధించి నువ్వు ఇస్తా అన్న పైసలు ఎక్కడ? ఆ రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా? రైతు భరోసా నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పూర్తిగా జరిగిందా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చినవా? ఏం అమలు చేస్తున్నావు అసలు తెలంగాణ సమాజానికి? ఏం చెప్దాం అనుకుంటున్నావు తెలంగాణ సమాజానికి? ఏం సందేశం ఇస్తామనుకుంటున్నావు తెలంగాణ సమాజానికి? అరే ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణ ప్రజలారా, మీరు మళ్ళీ ఆలోచించండి. ఇది చాలా బాధాకరమైన విషయం తెలుసా? రియల్లీ షేమ్. కేరళంకు పోయి అక్కడికి పోయి పూర్తి స్థాయిలో నేను 67,173 ఉద్యోగాలు ఇచ్చా, 18,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇస్తున్నామంటే అవి ఇవ్వట్లేదనే కదా పంచాయతీ అంత. ఇక్కడ 100 రోజులండి, 100 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసి చూపెడతామని మాట ఇచ్చారు. గిట్ల పోయి గట్ల బ్యాంకులలో రుణాలు తెచ్చుకున్నారు. ఇప్పటికూ అతి లేదు గతి లేదు. మళ్ళీ పక్క రాష్ట్రం పోయి పూర్తి స్థాయిలో ఛాలెంజ్ చేయడా, పక్క రాష్ట్రానికి పోయి ఛాలెంజ్ చేస్తున్నారు. మామూలు ఛాలెంజ్ కూడా కాదన్నవు, బ్రహ్మాండమైన ఛాలెంజ్ ఇది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్కి సంబంధించి అన్ని రకాలుగా ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఉండే సోషల్ మీడియా, తెలంగాణలో ఉండే డిజిటల్ మీడియా, తెలంగాణలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాడు. నేను చెప్పిన మాట కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు. ఇంత ఘోరమైన అబద్ధాలు, ఇంత ఘోరంగా అంటే ఎవరిని మోసం చేయడానికి? ఎందుకు ఈ మోసాలు? ఎందుకు ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పడం? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, ఎంత అద్భుతాన్ని చేస్తున్నాం, ఛాలెంజ్ అంటే ఇదెంతవరకు కరెక్ట్ అయిన అంశం? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ తెలంగాణలో 6 గ్యారెంటీలకు అతి లేదు గతి లేదురా బాబు అంటే, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, మా రాష్ట్రానికి వచ్చి చూడండి గ్యారెంటీలు ఎలా అమలు చేస్తున్నామో తెలుస్తుంది. సీఎం విజయ్ని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. రైతులందరికీ రుణమాఫీ చేసినాం, 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడి. కేరళంలో యూడీఎఫ్ మేనిఫెస్టో కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు. ఇందిరాగాంధీ పేరుతో 5 హామీలతో మేనిఫెస్టో రూపకల్పన. అవినీతి మంత్రులను తొలగించండి, రాహుల్ గాంధీకి ఎన్ఆర్ఐల లేఖ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఈ తోపాయనే, ఈ మొగాయన పోయి ఏకంగా పినరన్ విజయ్కి సవాల్ విసిరే అంత రాజకీయ పరిజ్ఞానం ఉందా, రాజకీయ అనుభవం ఉందా? అరే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కావచ్చు బై, 2.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం నువ్వేం చేసినావంటే ఒక్క మార్కు చెప్పు. 3 లక్షల పైచిలకు అప్పు చేసినావు. ఓ బడి కట్టినవా, ఓ గుడి కట్టినవో, దవాఖానా కట్టినవో, రోడ్డు వేసినవో, ఓ లైట్లు పెట్టినవా, ఓ ఇల్లులు ఇచ్చినవా, ఉద్యోగం ఇచ్చినవా, ఓ పరిశ్రమ తెచ్చినవా, లేకపోతే సాగు భూమి విస్తీర్ణం పెంచినవా? ఏం చేసినావు? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టున్నది. అంతకు మించి నువ్వు తెలంగాణలో ఏం చేయలే. ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఒక బాధతో కూడిన అంశం ఇది, ఒక బాధ్యతతో మాట్లాడుతున్న పదాలు ఇవన్నీ. అరే ఇన్ని సందర్భాలలో, పలు రాష్ట్రాలలో మీరు మాట్లాడారు కదా. ఢిల్లీలో ప్రెస్ మీట్లో ఒక రకంగా, కేరళంలో ఒక రకంగా, బీహార్లో ఒక రకంగా. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఉండు కంటే పక్క రాష్ట్రాలలో ప్రచారం అనే ఓడే ఎక్కువ ఉన్నది తెలియదు. మీరే ఆలోచించాలి. తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అట 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాయి. ఎప్పుడు చేస్తావు? ఇంకా నీకు సమయం ఏడ తగలబడ్డది? ఇది 4వ తారీఖు 3వ నెల, ఇవాళ 3వ తారీఖు 4వ నెల 2026, 27, 28 జమిలీ ఎన్నికలు వస్తే ఇంకా ముదిగాలనే అయిపోతుంది దుకాణం. ఒక 6 నెలలు 1 ఇయర్ ఎట్లా ఎలక్షన్ కోడే ఉంటుంది. ఇంకెప్పుడు చేస్తావు అంటున్నా. మళ్ళోసారి గెలిపిరి అప్పుడు చేస్తామని చెప్తావరా? ఏం ప్రభుత్వం అండి, ఏం అబద్ధాలండి ఇవి? ఇంత దారుణంగా ఉంటుందా? ఒకసారి చూడుర్రి. కమ్యూనిస్టు పార్టీ అంటే మీ అందరికీ తెలుసు. అది సిపిఐ కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, లేదా ఇంకో పార్టీ కావచ్చు. కేరళలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కదా అధికారంలో ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడా దోస్తులే కదా. ఇదెక్కడి అరాచకం మీరు చూడుర్రి.
తెలంగాణలో దోస్తులు, కేరళంలో దుష్మన్. కామ్రేడ్స్పై రేవంత్ పూటకో మాట. అవసరమైనప్పుడు ఆకాశానికి ఎత్తి, ఓట్లప్పుడు దిగజారుడు మాటలు. మిత్రులపైనే కత్తులు నోరుతున్న రేవంత్. పినరన్ విజయన్, మోదీ ఒకటే అంటూ కేరళ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు. శతాబ్ది ఉత్సవాలలో అదే విజయ్పై పొగడ్తల వర్షం. బ్రిటిషర్ల కంటే మోదీతోనే ప్రమాదమని కామెంట్స్. మతతత్వ శక్తుల కంటే వ్యతిరేకం ఎర్రజెండా అని బిల్డప్లు. ఓట్ల సమయానికి మాత్రం మోదీతో పోలికలు. రేవంత్ వ్యాఖ్యలపై రగిలిపోతున్న ఎర్రదండు, అవకాశవాద రాజకీయాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ కూడా చూస్తున్నారు. మోడీ హమారా బడే బాయ్. గతంలో ప్రధానిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గిక్కనే పరేడ్ గ్రౌండ్లో చెప్పిండి ఈ ముచ్చట. దీని గురించి సమాధానం లేదు. ఈ ఒక్కసారికి ఇక్కడ చూద్దాం. సిపిఐ సహకారంతో అధికార పీఠాన్ని అధిష్ఠించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేరళం ఎన్నికల ప్రచారంలో అదే మిత్రపక్షంపై కత్తులు నూరుతున్నారు. నిన్నటి వరకు దేశాన్ని కాపాడే సెక్యులర్ సైనికులు అని కమ్యూనిస్టులను ఆకాశానికెత్తిన రేవంత్ నేడు ఓట్ల వేటలో వారిని బీజేపీ ఏజెంట్లుగా ముద్రవేయడం రాజకీయ వర్గాలలో పెను దుమారం రేపుతుంది. కేరళం సీఎం పినరన్ విజయ్ను ప్రధాని మోదీతో పోల్చడం ఆయన ద్వంద్వ వైఖరికి అర్థం పడుతుందని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకరమైన విషయం, ఎంత హృదయ విదారకమైన అంశం అండి ఇది. తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టులారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది నా మాట కాదు, తెలంగాణలో ఉన్న ఎర్రదండు ఫాలోవర్స్గా చెప్తున్నా. ఎందుకంటే మీ యొక్క సిద్ధాంతాలు, మీ ఆలోచన విధానాలు, మీ కార్యాచరణ, మీరు ప్రజల పక్షాన చేసే పోరాటం, మీరు ఏమీ ఆశించకుండా చేసే పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతం, మహా అద్భుతం. ఇలాంటి అవకాశవాద రాజకీయాల కోసం ఉపయోగించుకొని తర్వాత తొక్కి పడేసే ఇలాంటి వ్యక్తితో మీరు ఇంకా స్నేహభావం, స్నేహపూరితమైన వాతావరణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామంటే అది మూర్ఖత్వమైన ఆలోచన అయితే తప్ప మంచి ఆలోచన కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, తెలంగాణ సమాజం మళ్ళీ ఆలోచించాలి. పినరన్ విజయ్ ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తాడు. ఎన్ని వెహికల్లో ఆయన కాన్వాయ్ పోతుంది చెప్పమనురు ఒకసారి. అక్కడ ముఖ్యమంత్రి ప్రజలను ఎట్లా కలుస్తాడు? 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420. దిక్కు లేదు, దివానా లేదు తెలంగాణలో. అతి లేదు, గతి లేదు. కన్నతల్లికి బువ్వ పెట్టరా అంటే చిన్నవకట చీరగొనితా అన్నాడట. వెనకట ఒక శాస్త్రం ఉంటుంది. గట్లనే ఉన్న తెలంగాణ పరిస్థితి. ఎంత దారుణమైన విషయం అండి. ఏదో చేస్తాం, ఏదో చేస్తాం. ఏం చేస్తారు, ఏం చేస్తారు అంటున్నా. అరే ఇది నా తెలంగాణ భయ్. దాదాపుగా 14 సంవత్సరాలు. 1969లో మరో ఉద్యమం, మళ్ళీ తర్వాత 2001 నుంచి 2014 వరకు మరొక ఉద్యమం. నిరంతర ఉద్యమాలతో ఏర్పడ్డ అద్భుతమైన తెలంగాణ గడ్డ. ఇక్కడ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న గడ్డ. నీళ్లు, నిధులు, నియామకాలని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే పోరాటం చేసి ప్రాణత్యాగం తెచ్చుకున్న ఈ గడ్డ. ఇలాంటి గడ్డ మీద ఉండి ఈ పలుకులేంది? నిజంగా ఎర్రదండుకు సంబంధించి గతంలో ఒక సమావేశం, ఒక మీటింగ్ జరిగింది. ఏది మన శతాబ్ది ఉత్సవాలలో. ఇదే పినరన్ విజయ్ని ఆకాశానికి ఎత్తిండు ఈ దేవుడు. ఇవాళ అదే పినరన్ విజయ్ని నేలకేసి కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎర్రదండు ఒక్కసారి మీ ఆలోచనను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సమీక్ష చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకోవాలి. అయ్యో నా తెలంగాణ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమవుతుంది అనే ఆలోచనతో మీరు మరొకసారి పూర్తి స్థాయిలో ఆలోచనలో పడాలి. ఇలాంటి పార్టీకా మీరు మద్దతు తెలిపేది? ఇలాంటి పార్టీతోనా మీరు స్నేహం చేసేది? ఇలాంటి పార్టీతోనా? ఓ పక్కన తిట్లు, ఇంకో పక్కన స్నేహమా? పాం పగైంది, తోక సుట్టమైంది భయ్. పాం పగైనప్పుడు తోకెట్లా సుట్టమవుతుంది? ఈరోజు మీ వైఖరి కూడా గట్లనే ఉన్నారు. అరే మీ పార్టీని తిడుతున్నాడు భయ్, మీ పార్టీ మీద నిందలేస్తున్నాడు, మీ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. నాడు ప్రధాని నరేంద్ర మోడీని ఇదే పరేడ్ గ్రౌండ్లో బడే భాయ్ చోటే భాయ్ అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసిండు. అప్పుడు ఏంటంటే అధికార పీఠం కాపాడుకోవాలి. ఇదే పినరన్ విజయ్కి సంబంధించి శతాబ్ది ఉత్సవాలకు పోయినప్పుడు అద్భుతం మీద అంటూ కూడా చెప్పిండు. అప్పుడు రాజకీయ అవకాశం కావాలి. ఇప్పుడేం కావాలి మరి? ఇప్పుడు ఏది అవసరం లేదు. ఆల్రెడీ ఎట్లాగూ 2029 వరకు నేనే ముఖ్యమంత్రి, నన్నెవరు ఏం చేసేది ఉన్నదనే విధంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈయనను ముఖ్యమంత్రి పదవులు ఉంచుతాం, ఈయనకి ఇంకా